వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మొన్ననే ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వీరంతా వైసీపీకి షాక్ ఇచ్చారు. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారతారన్న ప్రచారం సాగుతోంది. ఆయన వ్యవహార శైలి సొంత పార్టీలోనే హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఇదే తరహా ప్రచారం వచ్చింది, కానీ ఆయన ఖండిస్తూ వచ్చారు. ఈ మాత్రం ఆయన పరిస్థితి అనుమానంగా ఉన్నట్లు సొంత పార్టీ వారే చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ గెలిచింది 2 స్థానాల్లోనే, అది కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన అరకు, పాడేరు నుంచి మాత్రమే గెలిచారు. అయితే వైసీపీ నుంచి గెలిచిన ఆ ఇద్దరిపై అనేక రకాల ప్రచారం నడిచింది. కానీ వారిద్దరూ జగన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తామని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలిపించింది. ఎప్పుడైతే వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారో అక్కడికి వెళ్లి నిరసన చేపట్టాలని అన్ని జిల్లాల నాయకులకు పిలుపునిచ్చారు. ఇచ్చింది హైకమాండ్. ఎక్కడికక్కడే ఉమ్మడి జిల్లాల నాయకులు వెళ్లి నిరసన తెలిపారు. కానీ పాడేరులో నిరసనకు, ఆందోళనకు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం దూరంగా ఉన్నారు. విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరి జిల్లా నుంచి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. కానీ పక్కనే ఉన్న అరకు ఎమ్మెల్యే హాజరు కాకపోవడంపై రకరకాల ప్రచారం ప్రారంభమైంది. ఆయన వేరే ఆలోచనతో ఉన్నట్టు సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.